వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి కృష్ణ వ్లాగ్స్. ఏంటి గేట్కి మామిడాకులు కట్టిర్రు ఏంటి అనుకుంటుర్రా స్పెషల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ గురు, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అయిపోయి 1 వీక్ అవుతుంది. ఇప్పుడు అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అండ్ నెక్స్ట్ డే రక్షాబంధన్, ఆ నెక్స్ట్ డే నా బర్త్డే వచ్చింది. నాది డాడీ ఒకే రోజు ఆల్రెడీ ఆ వ్లాగ్స్ పెట్టేసాను రక్షాబంధన్ది, ఇంకా నా బర్త్డేది. అయినా మీరు కూడా డైలీ వ్లాగ్స్ పెడితే ఏం చూస్తారు చెప్పండి, బోర్ కొడతాయి కదా. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మెయిన్ డోర్కి ఇంకా మా గడపలు పూజ ఇచ్చింది ఎవరు అనుకుంటారా? మా మమ్మీ అండ్ మా సిస్టర్. నాకైతే రావు గైస్, సీరియస్లీ నేను ఇంత హెల్ప్ కూడా చేయలేదు. అండ్ మా మమ్మీ వచ్చేసి ముగ్గులేసింది మా మమ్మీ అనమాట, మీకు యాజ్ యూజువల్ తెలుసు. అండ్ ఇక్కడైతే గేట్కి మామిడాకులు కడుతున్నారు. అండ్ అక్కడ నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, అల్లి చూడండి. ఏంటంటే దాంట్లో నేను ఎందుకంటే లాంగ్ వీడియో అనుకోలేదు, అసలు నేను లాంగ్ వీడియో చేద్దాం అనుకోలేదు. బట్ కొన్ని కామెంట్స్లో రిక్వెస్ట్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్ పెట్టొచ్చు కదా, బ్లాగ్స్ పెట్టొచ్చు కదా అక్క అని, అందుకనే పెడుతున్నాను అనమాట. మా మమ్మీ డాడీ అయితే ఇప్పుడు మామిడాకులు కట్టేస్తున్నారు. అది వచ్చేసి ఎక్కడ కొన్నే కాదు, అది వచ్చేసి చెట్టు, ఫ్రెష్ చెట్టు అనమాట. సో ఇంతకీ మీ వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఏంటి కామెంట్ చేసేయండి, ఓకేనా? అవును కానీ గైస్, కదలాడితే నన్ను నీకు ఏం రాదు, అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అందరు ఇండియన్ మామ్స్ ఇంతే కదా, ఇప్పుడు ఏం చేస్తలే మరి అత్తారింటికి వెళ్తే ఎట్లా, ఇక్కడ అంటే నేను చేస్తున్నాను, స్వీటీ చేస్తుంది, తనకు వచ్చి కదా నువ్వు ఎందుకు చెయ్యవు, నీకు రాదు ఎట్లా మరి అంటారు. అంటే గైస్ మా ఇక్కడ ఇండియన్స్ మదర్స్ ప్రతి ఒక్క డైలాగ్ మీ ఇంట్లో కూడా ఇదేనా? సో వదిలేసేయండి, ఎప్పుడో ఒక 5 years తర్వాత 10 years తర్వాత చేసుకునే దానికి ఇప్పుడు ఎందుకు గైస్, నిజంగా చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మమ్మీ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అక్కడ కూడా వాళ్ళు చేస్తారు. నేను చెప్తా ఏముంది, వాళ్ళు ఈజీగా సపోర్ట్ చేస్తారు. ఎట్లా అంటే అత్త ప్లీజ్ నాకు రాదు కదా అత్త, నీకు తెలుసు కానీ ఏదో ఒకటి కొంచెం పొగడాలి గైస్. అత్తే మంచిగా చేస్తావు అత్తయ్య నువ్వు అది ఇది అంటే వాళ్ళే హ్యాపీ అయిపోతారు. ఎందుకంటే నేను చాలా నోటీస్ చేశాను, ఎందుకంటే ఓల్డ్ జనరేషన్ కాదు, ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్ అయింది కాబట్టి మదర్స్ ఇంట్లో ఇంప్రూవ్ అయ్యారు, అత్తయ్యలు కూడా అట్లా ఇంప్రూవ్ అవుతారు కదా. మీకు కూడా ఇంట్లో ఇదే సిచ్యువేషన్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి, నాకు కూడా తెలుసుకోవాలండి మీ ఇంట్లో కూడా ఇదేనా అని. ఇక్కడైతే మా లడ్డు గుడ్డు చైనాక్షి అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. స్కూటీ ఉంటే దానిపైన కూర్చొని ఫుల్ అల్లకొల్లోలం చేస్తారు తెలుసా గాయస్. సీరియస్గా ఒకటి అంటారు చూడండి, ఇల్లు పీకి పందిరేసారి, ఇదే ఉంటుంది మా ఇంట్లో కథ అయితే. మొత్తం అక్కడ సామాన్లు ఇక్కడిది అక్కడిది ఇక్కడ మొత్తం మెస్సీ చేసేస్తారు. అసలు నాకు అర్థమే కాదు, అసలు వీళ్ళని కొట్టాలా తిట్టాలా ఏంటి? అయినా చిన్నపిల్లలే కదా గైస్, వీళ్ళని ఏం చేసినా క్యూట్గా ఉంటుంది. మనం ఎట్లా చిన్నప్పుడు ఎట్లా చేస్తే క్యూట్ మూమెంట్స్ ఉంటాయో వీళ్ళతో కూడా ప్రతి ఒక్క మూమెంట్ నేను క్యాప్చర్ చేస్తాను. వీళ్ళకు తినేటప్పుడు కూడా ఒక స్టైల్ ఉంటుంది. నేను ఈ శారీ పెడతాను ఒక షార్ట్లో, ఓకేనా? ఇప్పుడు చూడండి మొత్తం స్కూటీ ఎక్కుతారు ఎక్కడ అయినా వీళ్ళ గోల్ ఎప్పుడు ఉండేదే కదా గైస్. సరే వదిలేసేయండి, ఇప్పుడైతే మళ్ళీ మనం వరలక్ష్మి వ్రతంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీ నిహారికని చూపిస్తాను చూడండి, ఎంత ఓవర్ చేద్దామని. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే వచ్చేసిన అనమాట మీ నిహారిక చూడండి. ఎప్పుడు అదే ఫోజా గైస్, మీకు కూడా అదే అనిపిస్తుంది కదా. ఇక్కడైతే మేము చెప్పిన ఫస్ట్ టైం మాకు ఇట్లా టీపాయ్ పైన పెట్టడం ఒక ఆనవాయితీ, మాకు ఇట్లా కలిసి వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. మాకు ఎట్లా ఒక మందిరం లాగా చేసినా అంత లేదు, బట్ ఇక్కడ మాత్రం నాకు నిజంగా చెప్తున్నాం కదా, ఎవరు చెప్పరు, మాకు మాత్రం చాలా కలిసి వచ్చింది. ఇంకా నేనైతే ఊరుకుంటానా, పక్కన ఉన్న అగరబత్తి బాక్స్ పైన కొంచెం విడిపోయిన అది ఉంది, ఏంటిది రోజ్ ఉంది, పింక్ రోజ్, దాన్ని అయితే మంచిగా ఒక ఫ్రేమ్లోకి అయితే తీసుకొచ్చేసాను లోటస్ లాగా. ఇంకా లోటస్ అంటే గుర్తొచ్చింది, వా అమ్మ ఎంత రేట్ ఉన్నాయంటే అంత రేట్ ఉన్నాయి. మన లక్ష్మీ అమ్మకి ఇష్టమైన లోటస్ అయితే పింక్ అండ్ వైట్. నాకు ఇంతవరకు తెలియదు నిజంగా, పింక్ కలర్ ఉంటుందని తెలుసు కానీ వైట్ ఫస్ట్ టైం చూస్తున్నా. మీరు కూడానా? మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, నాకంత జీకే అంత లేదు కాబట్టి వదిలేసేయండి. ఆల్రెడీ చెప్పిన మమ్మీ అండ్ మా సిస్టర్ అయితే కొంచెం ప్రసాదంలో హెల్ప్ చేస్తుంది అనమాట. మా సిస్టర్ మమ్మీకి, మమ్మీ అయితే ప్రసాదం తయారు చేస్తుంది. ఏంటో మీకే స్పెషల్ తెలుస్తుంది, మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా శివయ్యకి అభిషేకం స్టార్ట్ అయిపోయింది. పన్నీర్ అసలు అభిషేకం సెట్టే దొరకలేదు తెలుసా ఎక్కడ పూజా స్టోర్స్లో, ఎందుకంటే అంతా బిజీ ఉంది. అమ్మవారికే అనుకున్నా, అమ్మకే అనుకున్నా, మా శివయ్య ముఖ్యం కదా విగులు, అందుకని మమ్మీ మా శివయ్యకి భక్తురాలు అనమాట. ఇంకా డాడీ అయితే అభిషేకం చేసిన విభూతి ఉంటుంది కదా, అది మొత్తం అందరికి పెడుతుంది అనమాట, మమ్మీకి, నాకు, మా సిస్టర్కి. మా సిస్టర్ అంటే నిహారిక, మీకు తెలిసిందే కదా, లైట్ గర్ల్, అందుకని లైట్. మీరు వీడియో బ్లాగ్ చూసేటప్పుడు క్లారిటీ కావాలని లైట్ పట్టుకుందనమాట. మళ్ళీ బ్యాక్ ఇంటూ అభిషేకం అనమాట. ఇంకా మీరు అభిషేకం ఎలా ఉందో మీరు చూడండి, తెలిసిందే కదా అందరికీ తెలిసిందే, పంచామృతాలతో అభిషేకం. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినా కానీ స్లోగానే చేసిర్రు. మీ ఇంట్లో ఎవరైనా శివయ్య భక్తులు ఉన్నారా? అయితే కామెంట్ చేసేయండి. ఏమని? హర్ హర్ మహాదేవన్, ఓం నమ శివాయ. ఆవు పాలతో అభిషేకం, నెయ్యి అభిషేకం,
ఇంకా కొన్ని అభిషేకాలు ఉన్నాయి, దాంట్లో క్లిప్స్ మిస్ అయ్యి నేను ఏం చేయని చెప్పండి. చూడండి ఇప్పుడైతే అవునైతే అభిషేకం శివయ్య అప్పుడు క్యూట్గా కనిపిస్తారు చూడండి. అసలు మమ్మీ చేతిలో పెట్టంగానే మిలిమిలా మెరిసిపోతుండు. అది వచ్చేసి హరి అనమాట. చూపిస్తా ఆగండి, మమ్మీ హ్యాండ్లో ఉంటుంది. అప్పుడు చూడండి ఎంత మిలమిలా మర్చిపోతాడో మా శివయ్య. ఇంతకు మీ ఇంట్లో ఎలా పూజ చేసిర్రో మాకు కామెంట్ చేయండి. అండ్ నాకు ఒక వీడియో సెండ్ చేయండి మీ ఇంట్లో ఎలా పూజ చేసిర్రో. ఏమన్నా పూజ ఉంటే పిలవండి, వస్తాం. ఓకేనా? లేదు సీరియస్, ఈసారి వరలక్ష్మి వ్రతం ఉంటే మీ ఇంట్లో పిలవండి, నిజంగా వస్తాం. ఇది అనమాట మా సింపుల్ క్యూట్ పూజ. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఏంటి కదలైతే కామెంట్ అంటే మీ ఒక కామెంట్ మాకు ఒక డైమండ్తో సమానం. మీరు ఎన్ని కామెంట్స్ చేస్తే అంత మాకు ఇన్స్పైరింగ్గా, అంటే మాకు ఇంకా మోటివేషన్లా ఉంటుంది. ఇంకా మంచి కంటెంట్స్ తీసుకురావాలి, మంచి బ్లాగ్స్ చేయాలి, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలని మాకు కూడా ఒక మోటివేషన్లా ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తారు కదా. కాదు గైస్, ఎప్పుడైనా అందరు సీనియర్స్కే కాకుండా మాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మేము కూడా ఇంకా కొత్త టాలెంట్స్ బయటకు వస్తాయి కదా. ఇప్పుడైతే హారెత్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే కొంచెం లైక్ చేసేసేయండి అబ్బా ప్లీజ్. అండ్ గురు లాస్ట్ వరకు వీడియో వెయిట్ చేయట్లే కాబట్టి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి చూడు గురు ప్లీజ్. నేనైతే అందరి గురించి బ్లెస్ చేయమని అడుగుతాను మా శివయ్యని అని అమ్మని. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళనేలా, లైక్ చేసిన వాళ్ళనే అంటే కాదు, అందరిని ఇప్పుడు ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరికీ ఆ గాడ్స్ అండ్ గాడెసెస్ బ్లెస్సింగ్స్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ మా పూజ ఎలా అనిపించింది? బాగుందా? క్యూట్గా ఉందా? ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే ఒకసారి చూపించేస్తాం మేము పూజ ఎలా చేసినామో. బాగుందా? కొంచెం ఫాస్ట్ పెట్టినా, ఎందుకంటే మీకు కూడా ఎక్కడ బోరింగ్ ఉండొద్దని. ఇంకా మా శివయ్యని ఎక్కడున్నా కనిపించట్లేదు అంటే ఆ పూలల్లో మొత్తంలో కొంచెం క్యూట్గా ఉన్నాయని నేనే దాచేసా. ఇప్పుడైతే ఇదే అనమాట మేము పెట్టిన ప్రసాదం. బనానాస్, యాపిల్స్, గువావాస్ అండ్ ఇంట్లో చేసిన పులిహోర, పాయసం, దద్దోజనం అండ్ శనగలు. ఎలా అనిపించింది? మీ ఇంట్లో కూడా ఇదేనా? మా ఇంట్లో అయితే ఎప్పుడు ఫెస్టివల్ ఉన్నా ఇదే. ఇక్కడ ఉన్నాడు మా శివయ్య. ఓకే బాయ్. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గురు. చేసేయండి ఫాస్ట్గా. బాయ్. గెలవాలేనే